to our channel Bhargavi's English Telugu and Biology classes. ఇవాళ తెలుగు గ్రామర్ డే 5 క్లాస్లో ఉన్నాము. మీరు తెలుగు గ్రామర్ డే 4 క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్కి రండి, మీకు అర్థమవుతుంది గ్రామర్ అనేది. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో సంయుక్త వాక్యము, సంక్షిప్త వాక్యము అండ్ సామాన్య వాక్యం గురించి డిస్కస్ చేశాము. కానీ వాక్యాలు ఎలా రాస్తాము అనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం. సంయుక్త వాక్యం అంటే అసమాపక క్రియలు ఉంటాయా, సమాపక క్రియలు ఉంటాయా? రెండు సమాపక క్రియలు ఒక చోట ఉన్నట్టయితే, ఒకే వాక్యంలో రెండు సమాపక క్రియలు ఉన్నట్టయితే దానిని సంయుక్త వాక్యము అని అంటాము. ఓకే, సంయుక్త వాక్యానికి సంబంధించి మనము వాక్యాలను ఫ్రేమింగ్ చేసినప్పుడు ఏ వర్డ్స్ని ఉపయోగిస్తాము? మరియు, కానీ, కాబట్టి, కామ, వీటిని ఉపయోగించి మనము సంయుక్త వాక్యాన్ని రాస్తాము. ఓకే, ఇప్పుడు చూద్దాం. గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. ఇప్పుడు సమాపక క్రియనే ఉందా? ఇక్కడ సమాపక క్రియనే ఉంది. గాంధీ విధానాలను ఆచరించాలి, పూర్తయిపోయింది వాక్యము. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి, పూర్తయిపోయినటువంటి వాక్యాలు. పూర్తయిపోయినటువంటి వాక్యాలనే సమాపక క్రియలు అని అంటాము, సమాపక వాక్యాలు అని అంటాము. ఓకే, రెండు సమాపక వాక్యాలు ఉన్నాయి అంటే అది సంయుక్త వాక్యము అని అర్థం. ఇది ఎలా రాయాలి వాక్యం నేర్చుకుందాం. గాంధీ విధానాలను ఆచరించాలి, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో మరియు మంచిని సాధించాలి, ఇలా వర్డ్ని ఫ్రేమ్ చేయాలి. గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి. ఓకే, సెకండ్ సెంటెన్స్. సీత పెళ్లికి ఏర్పాటు చేశారు. కంప్లీట్ అయిపోయినటువంటి వాక్యం. సీత పెళ్లి ఆగిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయినటువంటి వాక్యమే. సమాపక క్రియ, రెండు సమాపక వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎలా రాస్తాం తెలుసుకుందాం. సీత పెళ్లికి ఏర్పాటు చేశారు, ఇక్కడ కమా ప్లేస్లో కానీ పెళ్లి ఆగిపోయింది. సీత పెళ్లికి ఏర్పాటు చేశారు కానీ పెళ్లి ఆగిపోయింది, ఇలా సెంటెన్స్ రాస్తాం. ఓకే, క్లియర్ అయింది కదా? నెక్స్ట్ సెంటెన్స్. కూతురి నిశ్చితార్థం జరిగింది, పూర్తయిపోయినటువంటి క్రియ, సమాపక క్రియ. తండ్రి సంతోషించాడు, ఇది కూడా సమాపక క్రియ. ఇది ఎలా రాస్తారు చూద్దాం. కూతురి పెళ్లి నిశ్చితార్థం జరిగింది, కూతురి నిశ్చితార్థం జరిగింది కాబట్టి తండ్రి సంతోషించాడు. ఓకే, అర్థమైంది కదా? కూతురి నిశ్చితార్థం జరిగింది, ఈ కమా ప్లేస్లో కాబట్టి తండ్రి సంతోషించాడు. ఓకే, క్లియర్ అయింది కదా మీకు? నెక్స్ట్ సెంటెన్స్. రమ్య కూచిపూడి నృత్యం నేర్చుకుంది, సమాపక వాక్యము. భార్గవి భరతనాట్యం నేర్చుకుంది, సమాపక వాక్యం. రెండు సమాపక వాక్యాలుంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. వాక్యం ఎలా రాయాలో నేర్చుకుందాం. రమ్య కూచిపూడి నృత్యం నేర్చుకుంది, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా వస్తుంది. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా వస్తుంది. భార్గవి భరతనాట్యం నేర్చుకుంది, ఇలా కూడా వాక్యాన్ని రాస్తాం. మళ్ళీ చూద్దాము. రమ్య కూచిపూడి నృత్యం నేర్చుకుంది, కమా
భార్గవి భరతనాట్యం నేర్చుకుంది. అంటే ఇక్కడ నౌన్స్ నౌన్ నేమ్స్ అనేవి చేంజ్ అయినాయి, నామవాచకాలు అనేవి చేంజ్ అవ్వటం వల్ల కామా అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, గాంధీ విధానాలు ఆచరించాలి. ఇక్కడ నౌన్ ఒకటే ఉంది, నామవాచకం ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయలేదు. గాంధీ విధానాల ద్వారా అనే వాక్యాన్ని మెన్షన్ చేయకుండా మంచిని సాధించాలి అని పెట్టారు. ఇక్కడ సీత అనే నౌనే మళ్ళీ ఇక్కడ సీత అని రిపీట్ అయింది కాబట్టి సీత అనే నామవాచకాన్ని తీసేసినాము, ఒకటేసారి ఉపయోగించడం జరిగింది. ఇక్కడ కూతురి నిశ్చితార్థం జరిగింది కాబట్టి తండ్రి సంతోషించాడు. అంటే ఇక్కడ కూతురు, ఇక్కడ తండ్రి, నౌన్స్ అనేవి చేంజ్ అయినాయి, నామవాచకాలు చేంజ్ అవ్వడం జరిగింది. ఇలా సంయుక్త వాక్యాలను ఇలా రాస్తాము. సంయుక్త వాక్యాలను రాసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మరియు, కానీ, కాబట్టి, కామ, వీటిని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని వాక్యాలను రాయాలి. సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ కలిసి ఒక వాక్యంలో ఉన్నట్టయితే అది సంశ్లిష్ట వాక్యము అని అంటారు. దానిని సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఓకే, చూద్దాం ఎలా రాయాలి వాక్యాలు. వాక్యం అనేది ఎలా రాయాలి? మనకు ఎగ్జామినేషన్లో అయితే సామాన్య వాక్యాలను ఇస్తారు. సామాన్య వాక్యాలను ఇచ్చి దాన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయమని అడగటం జరుగుతుంది. ఓకే, సామాన్య వాక్యాలు ఏమి ఇచ్చారు? అమ్మ నిద్ర లేచింది, ఇది సామాన్య వాక్యము. ఓకే, సమాపక క్రియలో ఉంది అంటే జరిగిపోయింది, పూర్తయింది, పని అనేది పూర్తయింది, సమాపక క్రియలో ఉంది. అమ్మ ముఖం కడుక్కుంది, ఇది కూడా సమాపక క్రియనే. ఓకే, సామాన్య వాక్యాలు సమాపక క్రియ ఉంది అంటే అది సామాన్య వాక్యము అని గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామినేషన్స్లో అయితే సామాన్య వాక్యాలను ఇచ్చి దానిని సంశ్లిష్ట వాక్యంగాను లేదా సంయుక్త వాక్యంగాను రాయమని ఇస్తుంటారు. ఓకే, ఇందాక మనము సంయుక్త వాక్యం ఎలా రాయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు సంశ్లిష్ట వాక్యం ఎలా రాయాలి నేర్చుకుందాం. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఏం రాయమన్నారు? సంశ్లిష్ట వాక్యం రాయమన్నారు. సంశ్లిష్ట వాక్యంలో ఏమేమి రావాలి? ఒక అసమాపక క్రియ రావాలి, సమాపక క్రియ రావాలి. అంటే మనం సామాన్య వాక్యంలో ఎలాంటి మార్పులు చేయాలి అంటే అమ్మ నిద్ర లేచింది అని ఉంది ఇక్కడ, లేచి, అమ్మ నిద్ర లేచి. ఇప్పుడు నామవాచకం ఇది, అమ్మ, అమ్మ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వాడకూడదు. ముఖం కడుక్కుంది ఉపయోగించాలి. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఇప్పుడు అసమాపక క్రియ ఏంటి? అమ్మ నిద్ర లేచి, లేచి అని ఉంది, ఇంకా పూర్తవ్వలేదు. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఒక అసమాపక క్రియ ఉంది, సమాపక క్రియ ఉంది. ఇలా అసమాపక క్రియ ఒకటి ఉండి సమాపక క్రియ ఒకటి ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటాము. నెక్స్ట్ వన్, విమల వంట చేస్తుంది, విమల పాటలు పాడుతుంది. ఓకే, దీన్ని ఎలా రాసుకోవాలి? ఏం రాయమని అడిగారు మనల్ని? సంశ్లిష్ట వాక్యాన్ని రాయమని అడిగారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విమల వంట చేస్తూ పాటలు పాడుతుంది, చేస్తూ పాటలు పాడుతుంది. ఇక్కడ అసమాపక క్రియ ఉంది, ఇక్కడ సమాపక క్రియ ఉంది. అసమాపక క్రియ సమాపక క్రియ ఉంటే దాన్ని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యము అని అంటారు. కర్తరి వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ అని, కర్మని వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్ అని పిలుస్తారు. అంటే ఈ వాక్యాలను ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే నేను ఎన్నో పుస్తకాలను రాశాను అని కర్తరి వాక్యం చెప్తే, కర్మని వాక్యం నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. నేను కాఫీ తాగాను, నా చేత కాఫీ తాగబడింది. నేను సైకిల్ తొక్కాను, నా చేత సైకిల్ తొక్కబడింది. వాల్మీకి రామాయణాన్ని రచించాడు, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇందులో
కర్తరి వాక్యము, దీనిని కర్తరి వాక్యము అని అంటాము. అంటే ఒక వ్యక్తి గురించి అక్కడ ఒక సెంటెన్స్ అనేది ఉంది, ఒక వ్యక్తి గురించి ఒక వాక్యం అనేది ఉంది. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. కర్మని వాక్యం అంటే ఏంటి అంటే వాల్మీకి రామాయణాన్ని రచించాడు అనే వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పినప్పుడు ఎలా చెప్తున్నాను అనేది కర్మని వాక్యం అన్నమాట. ఒక వ్యక్తి గురించి ఉన్నటువంటి విషయాన్ని, ఆ విషయాన్ని ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు ఉపయోగించేదే కర్తని వాక్యము. కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా ఎలా రాస్తారు చూద్దాం. వాల్మీకిచే రామాయణం రచింపబడింది. అది నేను చెప్తున్నా, వాల్మీకిచే రామాయణం రచింపబడింది అని నేను చెప్తున్నాను. ఓకే, ఉన్నటువంటి వాక్యాన్ని ఎదుటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది చెప్పేదే కర్తరి వాక్యము. కర్తరి వాక్యం ఏంటి అంటే ఉన్నటువంటి విషయం అన్నమాట. వాల్మీకి రామాయణాన్ని రచించాడు, ఆ వాక్యాన్ని నేను చెప్పినప్పుడు ఎలా చెప్తున్నాను అంటే వాల్మీకిచే రామాయణం రచింపబడింది అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ సెంటెన్స్. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఓకే, దాన్ని ఎలా చెప్పాలి కర్తని వాక్యంగా ఎలా రాస్తాం? అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ కర్మని వాక్యము, కర్తరి వాక్యము. కొన్నిసార్లు కర్మని వాక్యాన్ని ఇచ్చి కర్తరి వాక్యాన్ని రాయమనవచ్చు, కొన్నిసార్లు కర్తరి వాక్యాన్ని ఇచ్చి కర్మని వాక్యాన్ని రాయమనవచ్చు. కర్మని వాక్యం ఏముంది? లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. ఇదేంటి? కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా ఎలా రాస్తారు? లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. నేను చదివాను, నేను చదివాను, నా గురించి నేను చెప్తున్నాను, నేను చదివాను అని. ఎదుటి వారికి చెప్తున్నప్పుడు చదవబడింది. ఇవాళ క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.